గైస్ గైస్ ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ అయితే చేస్తాను. సో ప్రీవియస్ ఛానల్ మొత్తం కంప్లీట్ యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. బట్ చూద్దాము. సో ఛానల్ వెనకొస్తుందో లేదో చెప్పలేము, కానీ సో అప్పటిదాకా ఈ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ క్రిప్టో న్యూస్ కొన్ని అయితే ఉన్నాయి. రీసెంట్గా బీటీసీ కూడా బాగా పంప్ అయితే అవ్వుకుంటూ వస్తుంది. సో అప్డేట్స్ అయితే చూద్దాము. రీసెంట్గా బీటీసీ ఈటీఎఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ చూసుకుంటే $7.5 బిలియన్ సర్ప్రైజ్ అయితే చేసింది. బ్లాక్ రాక్కి చూడొచ్చు, గ్రే స్కేల్, ఫెడిలిటీ, ఎయిర్కి ఇన్వెస్ట్. సో అంతా కొంచెం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో బ్లాక్ రాక్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో రీసెంట్గా బీటీసీ చూసుకుంటే $60,000 అబో వెళ్ళింది. 8Hకి చాలా దగ్గరగా అయితే వెళ్ళింది. నేనేమనుకున్నానంటే ఈ హాల్వింగ్ టైంకి ఒక $50,000 to $55,000 దాకా చేరుకోవచ్చు అనుకున్నాను. బట్ అది $60,000 అబో అయితే వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఈటీఎఫ్ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈటీఎఫ్ అప్రూవల్ రావడం అనేది కూడా పాజిటివ్. నెక్స్ట్ అప్డేట్ చూడండి. బిట్కాయిన్ సప్రెసెస్ రష్యన్ రూబెల్ టు బికమ్ 14th లార్జెస్ట్ కరెన్సీ. సో ఇక్కడ బిట్కాయిన్ చూసుకుంటే రష్యన్ రూబెల్ని సో కొంచెం సర్ప్రైజ్ అయితే చేసింది. సో బిట్కాయిన్ అనేది రీసెంట్గా బాగా పంప్ అయితే అవ్వకుంటూ వచ్చింది కదా. సో అదైతే రీజన్ ఫాలోయింగ్ ద కంటిన్యూస్ సర్చ్ దిస్ వీక్ బిట్కాయిన్ has suppressed the Russian ruble to become the 14th largest currency in the world by market cap ప్రకారంగా చూసుకుంటే. అండ్ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ యాజ్ డిజిటల్ అసెట్ క్యాటపల్ట్ ఇంటూ టాప్ 15 among సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ కరెన్సీస్ ఆన్ ది ప్లానెట్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే 14th లార్జెస్ట్ కరెన్సీ బిట్కాయిన్ అయితే వచ్చింది. ఇది మార్చ్ కదా. సో నెక్స్ట్ చూడాలి April 18th ఆ టైంలో బీటీసీ ఎక్కడ దాకా వెళ్ళి రికార్డ్ చేసుకుంటుంది అనేసి. ఎందుకంటే 8Hకి చాలా దగ్గరగా అయితే ఉన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే సో ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిబ్రవరి మంత్లో కొంచెం బాగా మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. చూడండి, బిట్కాయిన్ బ్లాస్టింగ్ టువర్డ్స్ బిగ్గెస్ట్ మంత్లీ గెయిన్ ఇన్ 3 years. సో లాస్ట్ ఒక 3 yearsతో కంపేర్ చేస్తే సో 2022 మీకు తెలిసిందే ఎలా డౌన్ఫాల్ అనేసి. 2023 కొంచెం అయితే పర్వాలేదు. 2024 స్టార్టింగ్ నుండి కొంచెం అయితే మళ్ళీ మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. సో ఇక్కడ 8Hకి చూసుకుంటే అప్రోచ్ అయితే అవుతుంది బీటీసీ చూసుకుంటే. బట్ చూద్దాము ఈ 8H అనేది హాల్వింగ్ టైంలో ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తుందా ఏంటి అనేసి. సో బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయిందంటే నా ఒపీనియన్ $1 lakh అనేది సో బుల్ రన్లో కష్టమైతే కాదనుకుంటున్నాను. బట్ చూద్దాము. సో మార్కెట్ కొన్నిసార్లు సర్ప్రైజ్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం క్రిప్టో అంటేనే ఖచ్చితంగా రిస్క్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిట్కాయిన్ పొజిషన్కి వస్తే ప్రెసెంట్ $61,216 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ప్రైస్ చూసుకుంటే ఒక $51,000 దగ్గర చూసుకుంటే ఈఎంఎస్ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అప్ సైడ్ చూసుకుంటే ఉన్న టైం ఫ్రేమ్లో. బట్ ఆ తర్వాత ర్యాలీ అయితే చూడవచ్చు. సో ఎంత పెద్ద మొమెంటమ్ ఇచ్చింది అనేసి అప్ సైడ్. సో రీసెంట్గా హై చూసుకుంటే బీటీసీ ఒక $63,900 దాకా వెళ్ళింది. బట్ ఆ తర్వాత అక్కడ నుండి ప్రైస్ చూసుకుంటే రివర్సల్ అయితే తీసుకుంది. బట్ చూద్దాం ఎప్పుడు ఆ $63,300 అనేది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ సపోజ్ సస్టైన్ అయిందంటే ఫర్దర్గా మనం ఇంకొంచెం అప్ సైడ్ ర్యాలీ అయితే చూడవచ్చు. బట్ ఇప్పుడు ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసి 50 MA స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే ఉంది. అండ్ 20 MA అప్ సైడ్ ఏమో చూసుకుంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే ఉంది. 1 day టైం ఫ్రేమ్లో సో ప్రీవియస్ డే క్యాండిల్ ఏదైతే ఉందో అది చూసుకుంటే రెడ్ క్యాండిల్. బట్ అంతకుమించి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఆల్మోస్ట్ 5 గ్రీన్ క్యాండిల్సే. బట్ ఈ క్యాండిల్ చూద్దాం ఎక్కడ క్లోజ్ ఇస్తుంది అనేసి. ఒకవేళ $64,000 అబో క్లోజ్ ఇచ్చిందంటే కూడా కొంచెం పాజిటివ్గా చూడొచ్చు. ప్రైస్ చూసుకుంటే ఈఎంఐని దాటి చాలా దూరం అయితే వచ్చేసింది. మళ్ళీ ఒకవేళ ప్రైస్ చూసుకుంటే డౌన్ సైడ్ వచ్చిందా ఎక్కడ 20 ఈఎంఐ దగ్గర సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. సో అప్ ట్రెండ్లో అయితే ఉంది. సో సపోర్ట్గా యాక్ట్ అవడానికి పాసిబుల్ ఛాన్స్ అయితే ఉంది 20 EMA. గైస్ ప్రెసెంట్ ఇవి క్రిప్టో మార్కెట్కి సంబంధించిన కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోని షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.